నాకైతే అసలు వెళ్ళనైనా దూకి చచ్చిపోబుద్ది అవుతుంది. ఆశ్చర్య అవుతుంది పొద్దున్న. ఎవరికేమో అసలు ఏం పిచ్చండి, పిచ్చి లేదాను. నాకు ఎట్లయితే ఆమెకన్నా అయితే అర్థమైతే లేదు. పొద్దున్న నుంచి వామిటింగ్ చేసుకొని వాళ్ళు చేసిన పడుకున్నాను. పిచ్చి లేదు. ఇప్పుడు నేను ఎంత చాతగాని సిచ్యువేషన్లో ఉన్నా, ఎన్ని వామిటింగ్స్ అయితే ఉన్నా, నేను వీడియో చేయడానికి ఒక రీజన్ అయితే ఉన్నది. నేను ఎంత నరకం చూస్తానంటే, ఒక్కసారి మనకి వామిటింగ్ చేసుకుంటేనే ఎట్లునో అనిపిస్తుంది. పొద్దున 5:30కు 6 గంటలకు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు టైం 2:30 అవుతుంది. ఇప్పటి వరకు నాన్ స్టాప్ వామిటింగ్స్ అయితేనే ఉన్నాయి. దగ్గర మీరు నమ్ముతారో లేదో 30 సార్లు వేసుకోవచ్చు కడుపులో ఏం లేక. వాటర్ వామిటింగ్ అయిపోతుంది. చేసుకొని పానం వరకుతుంది. పేగులన్నీ బయట పడేలాగా వామిటింగ్ అవుతుంది. ఈరోజు సండే, అందరు నాన్ వెజ్ వండుకున్నారు. ఆ స్మెల్లకి పొద్దున్న నుంచి వామిటింగ్ పిచ్చి లేస్తుంది. ఈరోజనే కాదు, ఇప్పుడు 3 months నుంచి. జూలై 18th రోజు ఒక్కరోజు మంచిగా ఉన్న, జూలై 19th నుంచి నాన్ స్టాప్గా ఈ రోజు వరకు వామిటింగ్స్ 3 months నుంచి. నాకు నరకం అంటే నరకం కనబడుతుంది. నేను అసలు మెయిన్గా వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, చాలామంది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చాలామంది ప్రెగ్నెన్సీ వాళ్ళని చులకన తీసి పడేస్తారు. నువ్వే కంటానువా, నువ్వే ఎత్తానువా. అట్లీస్ట్ కొందరు అబ్బాయిలు అయితే అసలు ప్రెగ్నెన్సీ వైఫ్లకి ఎట్లాంటి హెల్ప్ కూడా చేయరు. ఇంకా ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళ మీద అరవడము, కసిరించుకోవడము, కొందరు అయితే కొట్టడము, అట్లాంటివి కూడా చేస్తారు. అసలు ఇంకా కొందరైతే ఆట ఆడిస్తారు ప్రెగ్నెన్సీ వైఫ్ని కూడా, వాళ్ళ చుట్టూ సేవలు చేసుకోనీకే. అసలు నిజంగా నీకు ఇప్పుడు తెలుస్తుంది అసలు మనము నిజంగా మదర్ని. నేను మా మమ్మీని ఊకే ప్రతిదానికి తిట్టుతూ ఉంటాను చిన్నప్పటి నుంచి. అన్నిటికీ నాకు తెలిసిన కానీ మా మమ్మీని అన్నిటికి కసిరించుకుంటూ ఉంటా. కానీ నాకు ఇప్పుడు తెలుస్తుంది ఆ పెయిన్. ఒక బేబీకి బర్త్ తీయడం అంటే ఇంత నరకం అంటే అది మామూలు విషయం కాదు. మనం అంటూ ఉంటాం మనకేం చేస్తారు, మనకి ఏం చేయరు, నువ్వు నన్ను ఎందుకు కన్నావు. కొన్ని సిచ్యుయేషన్ బట్టి పేరెంట్స్ మీద అరుస్తూ ఉంటాం. కానీ వాళ్ళు మనకి జన్మనియడానికి ఇంత కష్టపడితే బయటకు వస్తామా మనం అన్నది మన కాడికి వచ్చేసరికి తెలియదు. నిజంగా నేను ప్రెగ్నెంట్ వైఫ్ల మీద అరిచే వాళ్ళకే చెప్తున్నాను. అండ్ ప్రెగ్నెంట్గా ఉన్న వైఫ్స్ ఉంటారు కదా, దయచేసి వాళ్ళకైతే హస్బెండ్స్ ఎంతో కొంత హెల్ప్ చేయండి. వాళ్ళకే పనులన్నీ వదిలిపెట్టకండి. మీకు ఒక్కరోజు వామిటింగ్ చేసుకుంటేనే డే అంతా రోజంతా ఎట్లనో అనిపించి ఆగం అవుతారు కదా. అసలుకి ఎట్లాంటి పని చేయబుద్ధి కాదు, ఏం తినబుద్ధి కాదు. అట్లాంటిది ప్రెగ్నెన్సీలో కొందరికి 3 months అయితే, 5 months అయితే, 9 months అయితే, డెలివరీ అయ్యేదాకా వామిటింగ్స్ అయితేనే ఉంటాయి. అసలు తినలేరు, తాగలేరు. ఈవెన్ నేనైతే వాటర్ కూడా తాగలేకపోతాను. కూరగా పేల్చుకొస్తాను, వాటర్ కూడా తీసుకోలేకపోతాను. వామిటింగ్ నాన్ స్టాప్గా అన్ని నెలలు తీసుకుంటే ఎంత లోపల అవుతుంది డే అంతా. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు వామిటింగ్ ఫీల్, ఇంకో వేరే ఫీలే లేదు. అదే వామిటింగ్ సెన్సేషన్ లోపలంతా ఏదో రకంగా అంటే ఎంత నరకం నిలబడుతుంది.
ప్రెగ్నెన్సీలు ఇవన్నీ ఓర్చుకోవాలి, తప్పదు. కానీ మీకు కూడా తెలియాలి మేము పడే బాధలు. చాలామంది వైఫ్లు హస్బెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, చాలామంది హస్బెండ్స్ కూడా అర్థం చేసుకోలేకపోవచ్చు. అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా అయినా కొందరైనా అర్థం చేసుకుంటారు వైఫ్లని అని నేను అనుకుంటున్నా. నాకు అనిపిస్తుంది నేను అసలుకి 3 months నుంచి ఒక్క పని కూడా చేయట్లేదు. నాకు అన్నీ నా హస్బెండ్ చేసి పెడుతున్నాను. నేను ఇప్పటి వరకు ఒక్కరోజు బోల్ తోమలేదు, ఇల్లు ఉడవలేదు. నా పాపకు తినిపించడం, ప్రతి ఈవెంట్ మా ఇంట్లో ప్రతి ఒక్క పని ఆయన చేస్తున్నాడు. అండ్ అసలు కొందరు బాయ్స్ ఎట్లుంటారంటే, నువ్వు నాన్ వెజ్ వాడకపోతే ఏంది, నీకు వామిటింగ్ అయితే ఏంది, నేను ఇన్ని రోజుల నుంచి తినకుంటుండాలా అని తింటారు. కానీ మా బావ మాత్రం అస్సలు అంటే అస్సలు నేను తినని రోజులు అసలు ఇంట్లోకి నాన్ వెజ్ తీసుకొచ్చి కూడా తినడు. నాకు అన్ని పనులు హెల్ప్ చేస్తున్నాడు, నన్ను చిన్న పాపలా చూసుకున్నాడు. అయినా నాకు ఇంత ఇబ్బంది పడుతున్నా, ఇంత ఇబ్బంది అవుతుంది. కొందరికి హస్బెండ్ అసలు ఎట్లా అని హెల్ప్ చేయరు. అండ్ కొందరైతే వామిటింగ్ అయినా కూడా ఆఫీస్కి సచ్చుకుంటూ వెళ్తారు వర్క్ చేసే వాళ్ళు. కొందరు ఎండలో పనికి వెళ్తారు. వాళ్ళ పరిస్థితి ఏంది, ఇంట్లో ఉండి నేను చిన్నపిల్లలా చూసుకుంటాను మా అయినా నాకు ఇంత నరకం అవుతుంది. అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది అని తలుచుకుంటే నాకైతే నిజంగా ఏడుపు ఆగట్లేదు. ఎందుకు ఇంత ఏడుస్తున్నావు అంటే నా పెయిన్ అంత ఉంది. మీరు అనుకోవచ్చు ఇంతలో ఏడవడం అవసరం అని. నా పెయిన్ అసలు మీకు 3 months నుంచి నాన్ స్టాప్గా తినకుండా వామిటింగ్ చేసుకుంటే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. 3 months అవుతుంది నేను రైస్ తినక. అసలుకి నమ్మలేమన్నా కూడా నమ్మలేకపోతున్నా. బయటకు వచ్చేస్తుంది కొంచెం బత్తాయి జ్యూస్ అట్లాంటివి కొంచెం తాగితే అసలు ఉండట్లేదు. వామిటింగ్ అయిపోతే వామిటింగ్ చేసుకున్నప్పుడు గొంతంతా చేదు, ఒక రకమైన ఫీల్, కళ్ళు తిరగడం, కడుపులో మంట, కళ్ళకి చీకటి రావడం, ఇవన్నీ 3 months నుంచి. రైస్ తినక ఎసిడిటీ ఫామ్ అయ్యి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, కడుపులో మంట, తినలేకపోతున్నా, తాగలేకపోతున్నా, నరకం కనబడుతుంది. నాకని కాదు, ప్రెగ్నెంట్ ఉమెన్స్ అందరికీ ప్రెగ్నెన్సీ తర్వాతకి కొంతమంది హస్బెండ్స్ అంటారు కదా, నీ బాడీలో చేంజెస్ వచ్చినాయి, లావ్ అయిపోతున్నావు, ఇట్లయితున్నావు, అట్లయితున్నావు అని వైఫ్ నుంచి చులకనగా చేసి మాట్లాడతారు. కానీ ఒక్క బేబీకి జన్మనియడం అంటే ఎన్ని ఫేస్ చేయాలి తెలుసా అసలుకి. వామిటింగ్స్, అందులో షుగర్, అందులో బీపీ, థైరాయిడ్, 1 2 అసలు ఎన్ని అటాక్ అవుతాయి అంటే, బ్యాక్ పెయిన్, ఇంకా ఒక్కొక్కసారి అయితే కడుపులోనే బేబీకి ఏమన్నా అయినా కూడా మదర్కి కూడా ఏదన్నా అవుతుంది. ఇవన్నీ తెలిసి కూడా ఒక బేబీకి బర్త్ ఇవ్వడానికి మదర్స్ రెడీ అయి ఉంటారు. అట్లాంటి వాళ్ళని అస్సలు అంటే అస్సలు మీరైతే చిన్న చూపు చూడకండి. అండ్ బాడీ షేమ్ అయితే అస్సలు చేయకండి. ప్రెగ్నెన్సీ అన్ని డేస్ ఈ వామిటింగ్స్ వల్ల ఏం తినలేకపోయి ఇబ్బంది పడతారు. వన్స్ డెలివరీ అయినాక C-section అయినా నార్మల్ అయినా నరకం కనబడుతుంది 6 months వరకు ఆ పెయిన్స్ తోటి. అండ్ బేబీకి ఫీడింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇదంతా గుంజి ఆకలి నాన్ స్టాప్గా అయితేనే ఉంటుంది. ఇప్పుడు తినక బాధ, అప్పుడు ఆకలి బాధ, నిద్ర పట్టదు, నిద్రలు ఉన్నాయి. ఇప్పుడు పడుకుందామన్నా కూడా నిద్ర పట్టట్లేదు. ఫస్ట్ 2 months ఏమో నాన్ స్టాప్గా అసలుకి మత్తు వచ్చినట్టు వచ్చింది వామిటింగ్ టాబ్లెట్స్కి నిద్ర. ఇప్పుడు ఏమో 2 months నుంచి నిద్రే పట్టట్లేదు. నైట్లు, కడుపు నొప్పులు, ఇవన్నీ ఫేస్ చేయాలి. 1 కాదు 2 కాదు. బీపీ హై అవుతుంది, బీపీ లో అవుతుంది. అమ్మ 1 2 ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ప్రెగ్నెన్సీలో. మళ్ళీ వేరే టాబ్లెట్లు కూడా యూజ్ చేయద్దు అసలుకి. కోల్డ్ అయినా, దగ్గు వచ్చినా, తలనొప్పి వచ్చినా, ఎట్లాంటి అయినా కానీ వేరే టాబ్లెట్స్ కూడా వాడినా బేబీకి ఎఫెక్ట్ పడుతుంది. మళ్ళీ ఇందులో అమ్మాయి అబ్బాయి అని దానికి కూడా ప్రెగ్నెంట్ ఉమెన్నే అంటారు. లక్కీగా నాకు అట్లాంటి ప్రాబ్లం అసలు ఏం లేదు. ఇవన్నీ ఒక వామిటింగ్, దానివల్ల నీరసం అవ్వడం, దానివల్ల నాకు నరకం కనబడుతుంది. కానీ నా హస్బెండ్తో నాకు, నా ఫ్యామిలీతో నాకు ఆడపిల్ల మగపిల్ల అట్లాంటివి జడ్జ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. అండ్ నాకు ఇంట్లో పనులు చెప్పి నువ్వు నా చుట్టూ చేయాలి, నాకు అన్నీ చేయాలి అనే హస్బెండ్ కూడా నాకు లేడు. నన్నే మంచిగా చూసుకునే హస్బెండ్ ఉన్నాడు. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి నాదే ఎంత ఘోరంగా ఉన్నది అంటే, నాకు అన్ని చేసి పెట్టిన ఇంత నరకం, ఇంత పెయిన్ చూస్తున్నా అంటే పాపం ఎంతమంది ఇంత పెయిన్ అనుభవిస్తున్నారో కదా. ప్లీజ్ అట్లాంటి వాళ్ళకి దయచేసి హస్బెండ్స్ మాత్రం చిన్న చూపు చూడకండి. వీలైనంత వరకు వైఫ్లకి హెల్ప్ చేయండి. లోకం అంతా అంటారు ఆడోళ్ళు అంటే ఇంకా కన్నుడు, అది కామన్ అని ఆడోళ్ళకి ఆడోళ్ళే అంటారు. కానీ అది అందరికీ ఒకేలా ఉండదు కదా. అందరి బాడీ ఒకేలా
సపోర్ట్ చెయ్యదు కదా. అండ్ అప్పట్లో ఉన్న మదర్స్ ఇంకిప్పుడు ఉన్న వాళ్ళు వాళ్ళది ఇప్పటి వాళ్ళది అప్పటి వాళ్ళది ఒకటే తట్టుకోలేరు కదా. చాలామంది అత్తలు కూడా అర్థం చేసుకోకుంటుంటారు. దయచేసి ప్లీజ్ ప్రెగ్నెంట్ మీ ఇంట్లో ఎవరు ఉన్నా కానీ వాళ్ళకి వీలైనంత వరకు రెస్ట్ ఇవ్వండి, వాళ్ళని వీలైనంత వరకు మంచిగా చూసుకోండి, వాళ్ళని వీలైనంత వరకు ఏ పని చెయ్యకుండా ఏ పని చేయనీయకుండా చూసుకోండి. బికాస్ పని చేయి అసలు ఎట్లా చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. నేను అసలు లేవలేకపోతున్నా. అసలు మీరు ఇంట్లో పనులు కానీ అవన్నీ ఎట్లా చేస్తున్నారు నాకు అర్థమవుతలేదు. నేనైతే నాకు నరకంగా అనిపిస్తున్నా. నాకు చేత కాకుండా కానీ వీడియోస్ ముందుకు వస్తున్నా. బికాస్ నాకు ఎంతో కొంత నేను ఎర్న్ చేయాలి. నాకు ఇంత సపోర్ట్ చేసే హస్బెండ్ ఉన్నాడు, ఆయనకు సపోర్టివ్గా నేను ఉండాలి. నా ఛానల్ ఎంతో కొంత గ్రోత్ ఉంది. ఇప్పుడు మళ్ళీ అది ఎక్కడ డౌన్ అవుతుందో అని మస్తు ఇబ్బంది పడుకుంటూ కూడా వీడియో చేస్తుండే, ఇట్లా మాట్లాడుతుంటే ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తుంటే గట్టిగా తీసుంటేనైతే ఘోరంగా వామిటింగ్ అయిపోతూనే ఉంది. ఎట్లాగ అయ్యే వామిటింగ్స్ అయితేనే ఉన్నాయి కదా ఇంకా అనుకుంటే కష్టమైనా సరే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ పెడుతున్నా. మాట్లాడతాడని ఎప్పుడు 3 సార్లు వామిటింగ్ చేసుకున్నా. వామిటింగ్స్, ప్రెగ్నెన్సీలు, స్కాన్లు, ఎన్నో ఇంజెక్షన్లు, బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, కడుపు నొప్పులు, అల్సర్ ఫామ్ అవుడు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఇంకా కడుపు నొప్పులు, ఇంకా బ్యాక్ పెయిన్స్, అటు పడుకోలేం ఇటు పడుకోలేం, నడవలేం, తినలేం, తిరగలేం, మంచిలు కూడా తాగలేము. కొందరికి నార్మల్గా ఏం కాదు, కొందరికి అంటే వాళ్ళకి అసలు ప్రెగ్నెంట్ అనేలాగా కూడా ఉండరు. కొంతమంది మాత్రం అట్లుంటారు. చాలా వరకు ఇవన్నీ ఫేస్ చేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు నాకు తెలిసి. ఇంకా బీపీస్ హై అయితే బీపీస్ లో అవుతూ ఉంటాయి. ఈ ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్, షుగర్స్, ఇంకా షుగర్, థైరాయిడ్ అన్నీ ఒకటి కాదు 2 కాదు ఎన్నో అటాక్ అవుతాయి. మళ్ళీ అదేంటిది గర్భసంచులలో పుండు తయారవడం కానీ, ఉమ్మనీరు లేకపోవడం, ఉమ్మనీరు ఎక్కువ అవడం, ఉమ్మనీరు తక్కువ అవ్వడం, బిడ్డ పేగు చుట్టుకోవడం అని, బిడ్డ అడ్డం పడడం, అడ్డం తిరగడం అని, ఈ పొజిషన్లో ఉంది ఆ పొజిషన్లో ఉందని, బిడ్డ ఎన్ని టెస్టులు అసలుకి ఎన్ని మందులు వాడాలి. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు గోళీలు వేసుకుంటూనే ఉండాలి. అట్లా 9 months నాన్ స్టాప్ గోళీలు వేసుకోవాలి. సెలూన్స్ అని, ఇంజెక్షన్స్ అని, అబ్బా అసలు ఇవన్నీ భరించుకుంటూ అసలుకి నార్మల్గా చిన్న ఇంజెక్షన్ అయితే మేము నార్మల్ టైంలో వేసుకోలేము. అట్లాంటిది ఇవన్నీ 9 months, మళ్ళీ ఒక్కరోజు కాదు 2 రోజులు కాదు 9 months ప్రెగ్నెన్సీ ఇవన్నీ భరించాలి. అండ్ ప్రెగ్నెన్సీ తర్వాతే కూడా ఇవి పోతే అన్న గ్యారంటీ కూడా ఉండదు. చాలా మందికి అట్లనే ఉండిపోతాయి, కొద్దిమందికి పోతాయి. ప్రెగ్నెన్సీలో వచ్చినాయి, కొద్దిమందికి అట్లనే ఉండిపోతాయి. వాటితోటి లైఫ్ లాంగ్ సఫర్ కావాల్సిందే. సి సెక్షన్ అయితే మాత్రం ఇక్కడ ఇంజెక్షన్ వేస్తారు కదా, అసలు మనం ఆపరేషన్ అయినాక పడుకోలేము, ఇటు తిరగలేము అటు తిరగలేము, అసలు బెడ్ మీద పడుకుంటే లేవలేము. అసలుకి బాడీ అసలుకి పని చేయదు. ఆ నొప్పి లైఫ్ లాంగ్ ఉంటూనే ఉంటుంది. అసలుకి సి సెక్షన్ అప్పుడు కూడా కొత్తరని పడేస్తారు, ఒక శవాన్ని పడేసినట్టు డెలివరీ చేసి లేవలేము. అప్పుడు యూరిన్ పైపులు అనేసి అసలు ఎన్ని చెకప్లు చేస్తారంటే ఆల్మోస్ట్ ఇది అందరికి తెలిసే ఉంటుంది. ఇవన్నీ భరిస్తారని అసలు ఎట్లా లైట్ తీసుకుంటారు చెప్పండి. అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది అసలుకి పెయిన్. నిజంగా నాకు సి సెక్షన్ అయినప్పుడైతే ఎట్లా ఒక శవాన్ని పడేసినట్టు అక్కడ. అది సి సెక్షన్ అయినాక కూడా ఉడుతుంది, చలి ఉడుతుంది అసలుకి. ఎవరితో పిలవలేము మనము. మనల్ని సి సెక్షన్ చేస్తారు, కొద్దిసేపు మనల్ని ఆడ పడేస్తారు. అసలుకి మన వాళ్ళకి కూడా హ్యాండ్ ఓవర్ చేయరు కొద్దిసేపటి దాకా. మన వాళ్ళ దగ్గర పోయినాక కానీ యూరిన్ ప్రాబ్లమ్, మోషన్ ప్రాబ్లమ్. సి సెక్షన్ అయితే 7 to 1 week వరకు, 7 days to 10 days వరకు అసలు మోషనే పోము. తర్వాత వాళ్ళు మోషన్ ఫ్రీకి ట్యాబ్లెట్ ఇచ్చినా కానీ అసలు మనకు మోషన్ ఫ్రీయే ఉండదు. ఎన్ని ప్రాబ్లమ్స్ అటాక్ అవుతాయి అంటే అసలు ఫీడింగ్ చేసి పీక్కపోతూ ఉంటారు. కొందరికి హెవీగా బాడీ వచ్చేస్తుంది, కొందరు మొత్తం ఏదో రోగం వచ్చినట్టు బక్కగా అయిపోతూ ఉంటారు. బాడీ అంతా వీక్ అయిపోతుంది, ఏం పని చేయాలన్నా కానీ అలసిపోతారు.
ఇవన్నీ నా వరకు వచ్చేసరికి నాకు తెలుస్తలేవు. అంటే మనకి బర్త్ ఇవ్వడానికి ఇవన్నీ ఉంటాయా, ఇవన్నీ చేసిర్రా అని నా వరకు వచ్చేసరికి నాకు తెలియలేదు. కొందరు పిల్లలు కూడా పేరెంట్స్ని తీసి పడేస్తూ ఉంటారు. దయచేసి పేరెంట్స్ని అస్సలు ఎవ్వరు తీసి పడేయడం కానీ, అర్థం చేసుకోకపోవడం కానీ అట్లాంటివి చేయకండి. నేను అట్లా చేసే ఈ సిచ్యువేషన్కి వచ్చిన నేను కూడా మా మమ్మీ మా డాడీ మీద చిన్న చిన్న వాటికి అరుస్తూనే ఉంటా. నాకేం చేసిళ్ళు, నాకేం పెడతాళ్ళు, ఏం చేస్తాళ్ళు అని అరుస్తూనే ఉంటా. నాలాగా ఎంతో మంది అరుస్తారు. కానీ మనకి బర్త్ ఇవ్వడానికి, మనల్ని భూమి మీద తీసుకురావడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో మనము ఆ స్టేజ్కి వచ్చినాకనే మనకు తెలుస్తుంది ఆ పెయిన్. ఇంత పెయిన్తో మనల్ని కన్నరా అన్నది మనం ఆ పొజిషన్కి వచ్చే వరకు కూడా మనకు తెలియదు. దయచేసి అందరూ అర్థం చేసుకొని ఎంతో కొంత కొందరైనా మారుతారేమో ఈ వీడియో ద్వారా అనేసి నాకు ఓపిక లేకపోయినా కానీ నేను వీడియో చేసినా నాకు ఎందుకు నా బాధ. అట్లీస్ట్ కొందరైనా మారుతారేమో నా ఈ వీడియో చూసి అని నాకు ఓపిక లేకుండా వీడియో చేస్తున్నా. అసలు నాకు రోజు రోజుకి నరకం కనబడుతుంది. అట్లా బెడ్ మీద పడుకొని ఇదంతా ఆలోచిస్తుంటే కూరగా నరకం కనబడుతుంది నాకైతే నిజంగా లిటరల్లీ. నాకు అప్పుడు అట్లనే అయింది, ఇప్పుడు ఇట్లనే అవుతుంది. ఏముంది అంటే అనేవాళ్ళు అంటనే ఉంది, ఏముంది కళ్ళు మూసుకుంటే అయిపోతుంది, ఇంకో 5 months అయితే అయిపోతుంది, ఇంకా ఇక తర్వాతకి ఏముండదు అనేసి అంటారు. ఎందుకు ఉండదండి, ఎందుకు ఉండదు చెప్పంటారు. తర్వాతకి ఎన్ని ఉంటాయి డెలివరీ అయినాక, ఇంకా అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఎప్పటి బాధలు అప్పుడు ఉంటూనే ఉంటాయి. ఆడవాళ్ళకి బాధలు లేకుండా ఎప్పుడు ఉండదు. ప్లీజ్ దయచేసి ఆడవాళ్ళకి దయచేసి రెస్పెక్ట్ ఇవ్వండి. అండ్ పిల్లలు ఎవరైనా ఉంటే మదర్స్కి ఫాదర్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి, వాళ్ళని అర్థం చేసుకోండి. ప్లీజ్ దయచేసి ఈ వీడియోని వీలైనంత వరకు అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో ద్వారా కొందరిలో అయినా మార్పు వచ్చి మంచిగా చూసుకుంటే నాకు చాలా హ్యాపీ. అండ్ నాకు చాలా పెయిన్ కూడా ఉంది అసలుకు. నాలాంటి వాళ్ళను అంటే నేను ఇంత సఫర్ అవుతున్నా కదా, ఇంకా వేరే వాళ్ళు పనులు చేసుకుంటే ఎంత ఘోరంగా ఇబ్బంది పడతాలన్నది ఆలోచిస్తేనే నాకు ఘోరంగా ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా నాకు మాట్లాడే ఓపిక లేదు అసలుకి. పిచ్చి లేస్తాను తలకే దీనికి నాకు కుతుకొని చావబుద్ధి అయితే అన్నీ నార్మల్గా. ఇప్పుడు వీడియో ముందు ఇట్లా మాట్లాడతాను కానీ నార్మల్గా పెట్టి పడుకున్నప్పుడు అయితే పిచ్చి లేస్తాను. దీనికి నేను కుతుకొని చావాలి, నేను దూకి చావాలి అట్లాంటి ఫీల్ వస్తాను. కానీ తప్పదు, భరించాలి. మన పిల్లలు మనకు కావాలి కాబట్టి మనం ఖచ్చితంగా భరించాలి. నాకు మళ్ళీ ఇదొక భయం, అసలు ఫుడ్డే పోవట్లేదు కడుపులోకి. బేబీ ఎట్లా పుడతారో, పుట్టినాక ఏమవుతుందో, ఈ పసికలని ఇదని అదని ఇన్ని భరించినా పర్లేదు, నాకేమైనా పర్లేదు. కానీ పుట్టే బేబీ హెల్దీగా పుట్టాలి. డెలివరీ అయినాక అదే టెన్షన్ తోటి ఉండాలి, ఎట్లా పుడతారో. బికాస్ ఫుడ్ తీసుకోవట్లేం కదా సరిగ్గా. ఫుడ్ తీసుకోకపోతే నాకైతే మెయిన్ అదే భయం అవుతుంది. టెన్షన్ అవుతుంది. నేను ఇన్నైనా భరిస్తాను. నాకు అసలు ఎన్నైనా ఏం కాదు, కానీ పుట్టే బిడ్డ హెల్దీగా పుడితే చాలు. ఇన్ని భరించినందుకు, ఇన్ని ఫేస్ చేసినందుకు పుట్టే బిడ్డ మంచిగా హ్యాపీగా హెల్దీగా పుడితే, ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా పుడితే చాలు. నా వల్ల బేబీకి మాత్రం ఏమన్నా అయితే నా వల్ల ఉంటుంది కదా, నేను తినకపోవడం వల్లనే, నా వల్లనే, నేను భరించలేకపోవడం వల్లనే బేబీకి ఇట్లా అయిందేమో అన్న బాధ ఉంటుంది. దేవుని దయ వల్ల బేబీకి మాత్రం ఏం కాకూడదు. నాకు అదే టెన్షన్ అవుతుంది. అసలు ఏం తినట్లేను కదా, అసలు బేబీకి ఫుడ్ పోవట్లేదు, ఎట్లనో ఏమో అని మస్తు భయం అవుతుంది. కానీ డాక్టర్స్ వామిటింగ్స్ వేసుకున్నా కానీ ఏం కాదమ్మా, అందరికి అవుతుంది వామిటింగ్స్ వేసుకున్నా కానీ, బేబీ హెల్దీగా పుడతారు అని చెప్తున్నారు వాళ్ళు. అండ్ మా మహా కూడా అట్లనే, నాకు అంత వామిటింగ్స్ అయినా నేను ఫుడ్ తీసుకోకపోయినా తను హెల్దీగానే పుట్టింది. స్టిల్ ఇప్పటి వరకు హెల్దీగానే ఉంది. బట్ అందరు అలానే పుడతారు, అలానే ఉంటారని ఉండదు కదా. ఆబ్వియస్లీ టెన్షన్ అయితేనే ఉంటుంది. నాకు ఈ వామిటింగ్స్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ టెన్షన్ అవుతుంది. బిడ్డ హెల్దీగా పుట్టాలి దేవుడు ప్లీజ్ హెల్దీగా పుట్టాలి అని అదే టెన్షన్ అయితేనే ఉంది నాకు. ఇన్ని బాధలతోటి, ఇన్ని స్ట్రగుల్స్ తోటి ప్రెగ్నెన్సీ ఫేస్ చేసినాం. ఇంకా ప్రెగ్నెన్సీని హ్యాపీగా ఫీల్ అయ్యేది ఎప్పుడు ఉంటుంది చెప్పండి. ఇన్ని స్ట్రగుల్స్ ఇవన్నీ బిడ్డ బయటికి వచ్చినాక, బిడ్డ ముఖం చూసినాక పోతుంది లిటరల్లీ. నేను అసలు చిన్నదానికి కూడా ఓర్చుకోను, బట్ ఇవన్నీ ఓర్చుకుంటున్నా అని అసలు నాకే ఆశ్చర్యం అవుతుంది. నేను ఇవన్నీ ఎట్లా ఓర్చుకుంటున్నా అంటే
కేవలం మనం అదొక మదర్ అయితేనే మనకు ఆ ఫీల్ తెలుస్తుంది కాబట్టి మనం ఇవన్నీ ఓర్చుకోగలుగుతున్నాము. ప్లీజ్ దయచేసి అందరు అర్థం చేసుకొని మంచిగా చూసుకోండి ప్లీజ్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఫేస్ చేస్తుంటే మీకు కనుక హస్బెండ్ హెల్ప్ చేయకుండా, అత్తమామ హెల్ప్ చేయకుండా, అండ్ మీ పిల్లలు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటే బిహేవ్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా వీడియో షేర్ చేయండి. వాళ్ళు అట్లీస్ట్ ఎంతో కొంతనైనా ఈ వీడియో ద్వారా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారేమో. అట్లీస్ట్ ఒక 10 మందిలో 5గురు మారినా కానీ హ్యాపీ కదా ఈ వీడియో ద్వారా. ప్లీజ్ షేర్ చేయండి. ఇంకా నేను చెప్పాలి అనుకున్నది చెప్పేసినాను. ఇంకా చాలా చెప్పాలని ఉంది, బట్ నాకు అసలు ఓపిక లేదు, కళ్ళు తిరుగుతున్నాయి. ఏదో మాట్లాడాలి, ఏదో చెప్పాలి, ఇంకేదో చెప్పాలి అనేసి అనుకుంటామా. తీరా ఇడికి వచ్చినాక అసలు ఏం మాట్లాడలేను, ఏం మాట్లాడలేక కూడా పోతున్నా. నాకు అసలు ఘోరంగా ఆయాసం వస్తుంది, ఘోరంగా ఇదైపోతుంది. నాకు బాగా అనిపించింది అసలు ఇన్ని రోజుల నుంచి పెయిన్ భరించి నా లోపల ఉంచుకొని ఒకసారి ఎందుకు షేర్ చేసుకోబుద్ది అయింది. అట్లీస్ట్ కొందరైనా మారుతారేమో. ఆడవాళ్ళు ఫేస్ చేసేది అందరికీ తెలుసు, కానీ నా వీడియో ద్వారా ఇంకొంతమందికి తెలియజేయాలనేసి నేను అనుకున్నాను. అంటే నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, నాకు మొన్నటిదాకా అసలు ఏం తెలియదు ఇట్లాంటిదని. నేను మదర్ అయ్యే వరకు నాకు అసలు తెలియదు అనమాట. సో నాలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది అని నేనైతే వీడియో చేసినాను. అంతే, అంతకు మించి ఏం లేదు. అంతే ఈ వీడియో.